ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుకు తుది కసరత్తు చేస్తోంది. పీఎం కిసాన్ తో పాటుగా ఈ పథకం తొలి విడత నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హుల జాబితాను ప్రకటించింది. అర్హత ఉండి జాబితాలో పేరు లేని రైతుల కోసం ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ నెల 18న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులు సమస్య పరిష్కార మార్గాలను అధికారులు నిర్దేశించారు. అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో పేరు లేని రైతులకు మరో అవకాశం కల్పించారు. లిస్టులో పేరు లేని రైతులు కారణాలు తెలుసుకుని సరైన పత్రాలు ఇవ్వడం ద్వారా వాటిని పరిశీలించి తిరిగి అవకాశం కల్పిస్తారు. రైతులు తమ జాబితాలను స్థానిక సచివాలయాలతో పాటుగా వాట్సాప్ ద్వారా తనిఖీ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. భూ యజమానులతో పాటుగా కౌలు రైతులకు ప్రత్యేక గ్రీవెన్స్ విధానం ద్వారా వారికి అర్హత కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డులు పొందాలి. ఖరీఫ్లో ఈ పంటలో వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా అర్హత పరిశీలించి ఈ పథకం కింద సాయం అందిస్తారు. డి పట్టాదారులు, ఇనాం అసైన్డ్ భూములు సాగు చేసేవారు ఈ పథకానికి అర్హులు. దేవాదాయ భూముల్లో సాగు చేస్తున్న వారిని కౌలు రైతుల కింద గుర్తించి సాయం అందిస్తారు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే పథకానికి అర్హులు. ఒకే కుటుంబం నుంచి విడిపోయి వేరుగా ఉంటే కుటుంబ సర్వేల్లో సచివాలయాల్లో వేరు చేయించుకోవాలి. రైతు సేవా కేంద్రంలో గ్రీవెన్స్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్లాండ్లో రైతు ఆధార్ నెంబర్ తప్పుగా అనుసంధానం చేసి ఉంటే సంబంధిత సిబ్బందిని సంప్రదించి సరైన నెంబర్ను అనుసంధానం చేయాలి. వెబ్లాండ్లో ఆధార్తో జత కాలేదని గుర్తించినా, చనిపోయిన వారి భూమి మ్యూటేషన్ జరగకపోయినా వెబ్లాండ్కు సంబంధించి కారణాలు వీఆర్ఓ ద్వారా సరిచేసుకోవాలి. రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అటవీ భూమి సాగుదారులు గిరిభూమి పోర్టల్లో సమస్యలు ఉంటే గిరిజన సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ తప్పుగా నమోదైన మ్యూటేషన్ కోసం పీఓను సంప్రదించి సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుల పేర్లు పరిశీలనకు రాలేదంటే వారి భూమి రెవెన్యూ వెబ్లాండ్లో ఆధార్తో జతకాలేదని గుర్తించాలి. రెవెన్యూ అధికారిని సంప్రదించి ఆధార్ను వెబ్లాండ్ రికార్డులతో అనుసంధానం చేసి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.